నమస్కారం. ఈ ఛానల్లో రేఖీ వాస్తు మెడిటేషన్ జ్యోతిష్ రత్నాల గురించి వచ్చేస్తున్నాం మిత్రులారా. ఇవాళ కర్క రాశి ముందుకు పోదాము. కర్క రాశి ఏంజిల్స్ హెల్త్, వెల్త్, హ్యాపీనెస్. ముందు హెల్త్ చూద్దాం, తర్వాత వెల్త్, తర్వాత హ్యాపీనెస్. హ్యాపీనెస్ మీన్స్ రిలేషన్షిప్. 7 days అండర్ ప్రొటెక్షన్. వావ్! బట్ డోంట్ ఆర్గ్యూ ప్లీజ్. మీరు ఎవరితోటి ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోకండి. ఒకవేళ కనుక ఈ రీడింగ్తో కనెక్ట్ అయితే రేఖీ యూనివర్స్ ఏంజిల్స్ అనుకోండి, మీ కులదైవం ఇష్టదైవాన్ని తలుచుకోండి. చూడండి, ఇది ప్రొటెక్షన్ కార్డ్. మీకు ఆటోమేటిక్లీ ప్రొటెక్షన్ ఉంది 7 days. ఇట్ మీన్స్ మీకు ఎక్కడి నుంచైనా ఏదైనా గిఫ్ట్స్ వచ్చే అవకాశం ఉంది. మీ బర్త్డే అయ్యి ఉండొచ్చు, లేకపోతే మీ ఇంట్లో పిల్లల బర్త్డే అయ్యి ఉండొచ్చు, ఎవరిదన్నా బర్త్డే అయ్యి ఉండొచ్చు. మీకు ఎక్కడి నుంచో గిఫ్ట్స్ అనేవి గ్యారంటీగా వస్తాయి. లెట్స్ సీ ద రిలేషన్షిప్. హెల్త్ అయిపోయింది. ఇప్పుడు వెల్త్ చూద్దాం. వెల్త్ నెక్స్ట్ రిలేషన్షిప్. వెల్త్ అంటే మీ తెలివితేటలు, విజ్డమ్. మీ తెలివితేటలతో డబ్బులు బాగా సంపాదిస్తారు. ఇలాగే కర్క రాశి వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. కానీ వాళ్ళు ఎంత కష్టపడినా, ఫ్యామిలీకి కమిట్ అయి ఉన్నా కానీ ఫ్యామిలీ గురించి కష్టపడుతున్నాం అన్నది ఫ్యామిలీకి అర్థం కాదు. జయమాకాళి. లెట్స్ సీ ద వెల్త్. ధనం అయిపోయింది. ఇప్పుడు రిలేషన్షిప్ చూస్తున్నాం. కొంచెం మీకు ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇష్యూస్ ఉంటాయి మీ పార్ట్నర్ తోటి. ఎందుకంటే లవ్ అయితే ఉంది కానీ మిస్అండర్స్టాండింగ్స్ కూడా చాలా ఉన్నాయి. సో టేక్ కేర్. అండ్ బ్లాసమ్ కార్డ్ వచ్చింది, అంటే ఇది ఒక మంచి కార్డే, కానీ మీకు మిస్అండర్స్టాండింగ్స్ మాత్రం ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. రిలేషన్షిప్లో ఎప్పుడు కూడా మిస్అండర్స్టాండింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. ధనం అనేది కూడా బాగానే చూపిస్తుంది. కాబట్టి లెట్స్ సీ ద ఏంజిల్స్ కార్డ్. ఏంజిల్ కార్డ్ నేను ఎందుకు తీస్తానంటే, అందరూ అనుకుంటారు, అయ్యో మేడం 3-minute రీడింగ్లో వీక్ ఎలా, మంత్కి ఎలా ఇచ్చేస్తున్నారు. మరి ఏం చేస్తాం, ఇది చాలా షార్ట్ పీరియడ్లో నా టారో కార్డ్ స్టూడెంట్స్, రేఖీ స్టూడెంట్స్, ఏంజిల్ స్టూడెంట్స్ అందరూ కలిసి రిక్వెస్ట్ చేశారు, మాకు మంత్లీ ప్రిడిక్షన్స్ కావాలి అని. నేను ఎందుకంటే ఒక మంత్ చేస్తే మళ్ళీ ఎవ్రీ మంత్ చెయ్యాలి, అది ఒక కమిట్మెంట్. ఐ డోంట్ వాంట్ టు డూ ఇట్. బట్ ఎనీవేస్, జయమాకాళి. పీస్ఫుల్ రెజల్యూషన్. మీకు ఏదో ఒక పీస్ఫుల్ రెజల్యూషన్ వస్తుంది. నేను చెప్పాను కదా, మీకు రిలేషన్షిప్లో ఏదో ఒక మిస్అండర్స్టాండింగ్ వచ్చే అవకాశం ఉంది. సో మిస్అండర్స్టాండింగ్ని, లేకపోతే ఫైనాన్షియల్లోనో ఏదో ప్రాబ్లం అయితే వస్తుంది. అప్పుడు మీరు పీస్ఫుల్గా సొల్యూషన్ తీయడానికి ట్రై చేస్తే ఈ కార్డులో ఉన్న మీనింగు మీకు అర్థమవుతుంది. అంటే పీస్ఫుల్గా కూర్చొని మాట్లాడితే సమస్యకు సమాధానం తప్పకుండా వస్తుంది. అయితే ఈ చిన్న వీడియో నుంచి మీ నుంచి నేను సెలవు తీసుకుంటున్నాను. बहुत बहुत धन्यवाद. लव एंड पीस. जय मां काली. स्वस्ति.